గంధం చిన్నది వేసుకోండి. చిన్నది వేసుకోండి. ఉండండి పర్లేదు. చిన్న కదా సరిగా వెయ్యరా ఎలాగేయాలి ఓం మమ గోత్రే చిదారసి పరమేశ్వరి సౌండ్ శక్తి బ్రహ్మ విద్య వరది శాతవాగరాజు వైరస్ మంత్ర కలిగే ప్రథమ పాది జంబురి సార్ ఇంకో తమలపాకు తీసుకుని సాగరి ఆ పసుపు తీసి పసుపు మీద తమలపాకులో పెట్టుకున్నాడు వాడి చేతికి ఇవ్వండి అంటున్నాను. నేరేడు, మారేడు, వెలక్కాయ ఇలాగా ఫలాలు అంటే స్వామికి మనకి సులువుగా దొరికివన్నీ పత్రులు ఫలాలు అన్నీ తీసుకొచ్చి ఆ స్వామి దగ్గర పెట్టి పూజించాలి. శ్వేత గంధాక్షత పుష్పపత్రాలతో అంటే శ్వేత గంధ పత్ర పుష్పాలతో అంటే మనకున్న అక్షంతలు పుష్పాలు గంధం అంటే మనకి సింపుల్గా దొరికివి అన్నమాట. ఇవి అక్షంతలు ఏమంటే మన ఇంట్లో బియ్యం ఉంటుంది, పసుపు ఉంటుంది, కలిపేస్తాం. గంధం, పువ్వులు ఇలాంటివి అంటే మనం ఏదో ఆడంబరంగా చేయాల్సిన అవసరం లేదు. ఆయన మన శక్తి కొలది, మనకున్న శక్తి కొలది మనం చేయమని చెప్పారన్నమాట. విద్బాబాయి యువరాణి ఎవరో దమయంతిదేవి. ఈ దమయంతిదేవి కూడా ఈ వ్రతాన్ని చేసింది. ఆవిడ ఆ వ్రతం చేయడం వల్లనే ఆవిడ ప్రేమించినటువంటి నలమహారాజు
నలమహారాజుని ఆవిడ పిల్లాడగంచింది. అలాగే కృష్ణుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రూపమైనటువంటి శ్రీకృష్ణుడు సైతం ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సత్యభామని అలాగే జాంబవతీదేవిని ఇద్దరిని కూడా పెళ్ళాడి సమంతకమణిని పొందగలిగాడు. ఇప్పుడు సమంతకమణి గురించి చెప్తున్నాను. సత్రాజిత్తు రాజు యొక్క భక్తి మెచ్చి సూర్యుడు తనకి సమంతకమణిని ప్రసాదించాడు. ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ మణిని తనకి ఇమ్మని సత్రాజిత్తును అడిగాడు. కానీ సత్రాజిత్తు తిరస్కరించాడు. తదుపరి కాలంలో సత్రాజిత్తు తమ్ముడైన ప్రసాజిత్తు అనేవాడు ఈ మణి పొందగని హారాన్ని తాను ధరించి అడవికి వేటకెళ్ళాడు. అంటే ఇక్కడ ఏంటి, ఈ సత్రాజిత్తు అనే అతను దగ్గర ఈ సమంతకమణి ఉండేది. ఎవరి ద్వారా వచ్చింది? సూర్యుడి ద్వారా పొందాడు. ఈ సూర్యుడి ద్వారా ఈ సత్రాజిత్తు అనే మహాముని రాజు పొందిన ఈ సమంతకమణిని సాక్షాత్తు శ్రీకృష్ణుడు అంతటి వాడే నాకు ఇమ్మని అడిగాడు. ఇమ్మంటే ఈ సత్రాజిత్తు నేను ఇవ్వనని తిరస్కరించాడు. అప్పుడు ఈ సత్రాజిత్తు తమ్ముడు అయినటువంటి ప్రసాజిత్తు ఇతను ఒకరోజు ఒక హారంలో, అంటే పూర్వం రాజులు పెద్ద పెద్ద హారాలు వేసుకునేవారు కదా, ఈ హారంలో దాన్ని ధరించి అడవికి వేటకి వెళ్తాడనమాట. వేటకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ముల్లోకము, అంటే ఒక అడవి జంతువు లాంటిది అతన్ని చంపి కొరికి ఈ మణిని నోట కలుసుకుని వెళ్ళిపోద్ది అనమాట. ఏది? ఈ సత్రాజిత్తు తమ్ముడు మెడలో ఉన్న ఈ సమంతకమణి. చదువుతున్నామండి. అక్కడ ఒక సింహం అతన్ని వధించి ఆ మణి ఒక మాంసఖండంగా భావించి ఎత్తుకుని పోతుండగా అడవిలోనే ఉన్న జాంబవంతుడే బుల్లోకరాజుగా సింహాన్ని చంపి ఆ మణిని తను తీసుకుని తన కుమార్తె అయిన జాంబవతికి ఇచ్చాడు. ఇక్కడ అర్థమైంది కదా, ఈ మణి శ్రీకృష్ణుడికి ఎలా వచ్చింది? మళ్ళీ జాంబవతిని సత్యభామని పెళ్లి చేసుకున్నాడు. ఈ జాంబవతి ఎవరు? ఈ మన జాంబవతుడి యొక్క కూతురు. జాంబవతుడి యొక్క కూతురు. అక్కడ ఎప్పుడైతే ఈ సింహం ఈ రాజు మెడలో ఉన్న మణిని చూసి అదొక మాంసం ముక్క అనుకుంది. సింహానికి ఏమన్నా ఆకలేస్తోంది, అదేదో అనుకుని ఆయన్ని చంపేసి ఆ మణిని నోట కరుచుకుని వెళ్ళిపోతుంటే జాంబవతుడు చూశాడు. చూసి ఇదేంటి ఏదో మణిలా ఉంది, సింహం ఏదో ఎక్కడి నుంచో కరుచుకొచ్చింది నోట్లో అని చూసి ఆ సింహాన్ని సంహరించి ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకెళ్ళి తన కూతురు యగు జాంబవతికి ఇచ్చాడనమాట. కానీ సమంతకమణి మీద ఆశ కలిగి ఉన్న శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి దీన్ని దొంగలించి ఉంటాడని సత్రాజిత్తు ఒక పుకారు లేపాడు. ఇక్కడ సత్రాజిత్తుని ఎవరు అడిగారు ముందు ఈ మణి గురించి? సత్రాజిత్తుకి సూర్యుడి దగ్గర నుంచి పొందాడు. ఈ సత్రాజిత్తుని శ్రీకృష్ణుడు అడిగాడు. ఏమని అడిగాడు? సత్రాజిత్తు నాకు ఆ మణిని నాకు ఇవ్వని అడిగాడు. శ్రీకృష్ణుడు అడిగిగా సత్రాజిత్తు ఏమన్నా నేను ఇవ్వనని తిరస్కరించాడు. ఇప్పుడు తమ్ముడు ఈ మణిని ఎప్పుడైతే అడవికి వేసుకెళ్ళాడో తమ్ముడు చనిపోయాడు, మణి పోయింది. పోయేసరికి సత్రాజిత్తు ఏం చేశాడు? నా తమ్ముడిని శ్రీకృష్ణుడే చంపేశాడు, ఆ శ్రీకృష్ణుడే నా మణిని పట్టుకుపోయాడని ఒక పుకారు పెట్టాడు అనమాట. ప్రజలంతా ఇది నమ్మసాగారు. ఈ వార్త విని బాధపడిన బలరాముణ్ణి ఓదారుస్తూ శ్రీకృష్ణుడు, అన్నయ్య బాధపడకు, వినాయక చవితినాడు పాల పత్రాలతో చంద్రుణ్ణి ప్రతిబింబం చూడడం వల్లనే నాకు ఈ అపరాధము కలిగిందని చెప్పాడు. చవితి చంద్రుడికి అపవాదికి సంబంధం ఏంటని బలరాముడిని శ్రీకృష్ణుడు చెప్పసాగాడు. అంటే ఇక్కడ బలరాముడు శ్రీకృష్ణుడు బాధపడుతున్నాడని శ్రీకృష్ణుడు ఓదేస్తున్నాడు. అన్నయ్య నువ్వేం బాధపడకు, అందరూ నీ మీద నీలాపలింతలు వేస్తున్నారు, నువ్వే మణిని పట్టుకుపోయావని, కానీ ఆ తప్పు నువ్వు చేయలేదని అందరికీ తెలుసు. కానీ నువ్వు ఈ వినాయక చవితి నాడు ఏ వ్రతం చేయకుండా, వినాయక వ్రతం చేయకుండా, ఆ కథాక్షంతలో సరస్సు మీద ధరించకుండా నువ్వు చంద్రుడిని చూసావు. ఆ చంద్రుడికి వినాయకుడి వల్ల శాపం ఉంది కాబట్టి ఆ శాపగ్రతుడు అయ్యావు నువ్వు, అందుకే నీకు ఈ నీలాపనందలు వస్తున్నాయి, నువ్వు కంగారు పడకని ఎవరు చెప్పాడు? శ్రీకృష్ణుడికి బలరాముడు చెప్పాడు. వినాయకుడు చంద్రుడిని ఎందుకు చెప్పించాడని ఇప్పుడు చెప్తున్నాను అనండి. వినాయకుడిని జన్మమైన ఒకానొక భాద్రపద శుద్ధ చవితి నాడు కైలాసంలో పదంబరుడై విఘ్నేశ్వరుడు ఆనంద తాండవంతో చేస్తుండగా అక్కడ ఉన్న చంద్రుడు చూసి అపహాస్యం చేశాడు. అందుకు కోపించిన వినాయకుడు
ఓరి చవితి చంద్రుడా, ఈరోజు నిన్ను విన్నా చూసిన వాళ్ళందరూ నీలాప నిందలు పాలవుతారని చెప్పించాడు. ఏంటి, వినాయకుడు ఒకానొక రోజు కైలాసంలో సంతోషంగా ఉత్సాహంగా మంచి నీట్గా ఈ కుడుములు ఉండ్రాళ్ళు అన్నీ తినేసి కైలాసంలో ఆడుకుంటూ భుక్తాయేసు అనమాట. అంటే మనం కడుపు నిండా తినడం వేరు, కడుపు నిండిపోయేలా తినడం వేరు. కడుపు నిండా తిన్నాం అంటే అమ్మాయి అనిపిస్తుంది, కడుపు నిండిపోయేలా తిన్నాం అనుకో అమ్మా అనిపిస్తుంది. అలా భుక్తాయసంతో కూర్చొని ఉన్నప్పుడు వినాయకుడు చంద్రుడు చూశాడు. ఎక్కడి నుంచి? ఆకాశం నుంచి చూసి నవ్వాడు. చంద్రుడిని చూసి, ఎవరిని? వినాయకుడిని చూసి చంద్రుడు చూసి నవ్వినప్పుడు వినాయకుడు, ఓ చంద్ర, నీకింతటి అహమా, నన్ను చూసి నవ్వుతావా అని చంద్రుడిని చెప్పించాడు. ఏమని? ఈ భాద్రపద శుద్ధ చవితినాడు నా వ్రతం ఎవరైతే చేయరో, ఎవరైతే నా కథ విని అక్షంతలు తల మీద వేసుకోరో, నిన్ను చూసిన వాళ్ళందరూ కూడా నీకు మళ్ళీ నీలాపనిందలో పడతారని చంద్రుడిని చెప్పిస్తాడు. ఎవరో? వినాయకుడు. అనంతరం చంద్రుడు దేవతలను కలిసి ప్రార్థించి మీదట భాద్రపద శుద్ధ చవితి నా జన్మదినం నాడు శివుడు కుమారస్వామికి చెప్పిన విధంగా నన్ను పూజించి ఈ కథ చెప్పుకుని ఆ కథాక్షతలు ధరించిన వారు త్వరలో అపవాదుల నుండి బయటపడి అన్ని విధాలైన సుఖ సంతోషాలు సౌభాగ్యాలను పొందుతారని వివరిస్తాడు. ఇప్పుడు చంద్రుడు ఏం చేస్తాడు? వినాయకుడు చెప్పించేశాడు, ఈయనకి ఏం చేయాలో తెలియలేదు. గబగబా ఇంద్రలోకానికి పరిగెట్టి సమస్త దేవతలను కలిసి చెప్తాడు. ఏమని? ఇలా వినాయకుడు నన్ను చెప్పించాడు, నాకేం చేయాలో తెలియట్లేదు, నేను ఇప్పుడు శాపగ్రస్తున్నై ఉన్నాను, నాకు ఈ శాప విమోచనానికి ఏదైనా ఉంటే చెప్పండి అన్నప్పుడు కుమారస్వామి ఈ విషయం తెలుసుకుని కుమారస్వామి చెప్తాడనమాట. ఏమని? నువ్వు ఎవరినైతే అన్నావో అదే వినాయకుడు యొక్క వ్రతాన్ని చేసి ఆ కథ విని ఆ అక్షంతలు సరస్సు మీద ధరిస్తే నువ్వు ఆ శాపగ్రస్తుడివి, శాప విమోచనం కలిగి నీకు ఆ శాపం తొలగిపోతుందని చెప్తాడు. ఆ సంగతి తెలియకుండా గత వినాయక చవితి నాడు ఆయన్ను పూజించకుండానే ఆ రాత్రి పాలకొండలో చంద్రుని ప్రతిబింబం చూడడం జరిగింది. అందువలన ఈ అపనింద పడ్డాను అని వివరం చెప్పగా ఆ వినిన బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుడిచే ప్రాయశ్చిత సహితంగా వినాయకుడు వ్రతం చేయించాడు. ఈ వ్రతం చేసుకుని కథాక్షతలను ధరించి కృష్ణుడు తన అపనిందను మాపుకునేందుకు గాను బయలుదేరాడు. ఇప్పుడు ఏమైంది? ఎలాగైతే చంద్రుడు చేశాడో అలాగే శ్రీకృష్ణుడు కూడా బలరాముడు చెప్పాడు కదా మనకెందుకు ఈ నీలాపనిందలని చెప్పి ఈయన కూడా ఈయన రాజ్యానికి బయలుదేరి ద్వారకకి అక్కడ ఏం చేశాడు? ఈ వినాయక వ్రతం చేయడానికి బయలుదేరాడు. అదేవిధంగా శ్రీకృష్ణుడు సరాసరి ప్రసేజిత్తు వెళ్ళిన అడవికి వెళ్ళి అక్కడ అతని మృత కలేబేరాన్ని దాని చెంతనే ఉన్న సింహపు అడుగుజాడలను చూసి వాటి వెంట వెళ్ళి జాంబవతుడి జాడను తెలుసుకుని అతని గృహలోకి ప్రవేశించాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడు? ఈ సత్రాజిత్తు తమ్ముడైన చంపేసి ఈ సింహం పట్టుకుపోయిన ఏదైతే సమంతకమని ఉందో ఆ సమంతకమని ఎవరి దగ్గర ఉంది? జాంబవతుడి దగ్గర ఉంది. ఇప్పుడు ఈ జాంబవతుడు ఎక్కడ ఉన్నాడని శ్రీకృష్ణుడు తెలుసుకోవడం ఎలా? ఈ స్వామివారికి బాగా ఇష్టమైంది ఏంటి? ఉండ్రాళ్ళు, కుడుములు. మనం ఆ కుడుములు ఉండ్రాళ్ళు చేసి స్వామివారికి సమర్పించాలన్నమాట. ఇక్కడ ఏంటంటే కుమారస్వామి ఇంకో మాట చెప్తాడు. ఈ పత్రాలు, ఈ పూజ అన్ని కూడా త్రిలోక పూజితుడు అవుతాడు అనమాట వినాయకుడు. ఎలా అంటే ఇప్పుడు మీకు ఈ కథ మీకు అందరికీ తెలిసిందే. పార్వతీదేవి ఒకనొక రోజు శివుడు కైలాసంలో ఉండడు. ఆవిడకి ఏం చేయాలో తోచగా స్థానానికి వెళ్ళి అక్కడ ఉన్న నలుగు పిండితో నలుచుకుంటూ ఆ నలుగు పిండితో ఓ బొమ్మని చేస్తుంది, ఓ ప్రతిమని చేస్తుంది ఆవిడ. ఆ ప్రతిమని చేసి ఆ ప్రతిమ చూస్తే ఒక చక్కన పిల్లల్లా కనబడతాడు. అబ్బో చూడముచ్చటగా వచ్చింది ప్రతిమ అని చెప్పి తన తండ్రి దగ్గర నుంచి పొందిన తనకు ఒక శక్తి ద్వారా ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేస్తుంది ఆవిడ. ప్రాణప్రతిష్ఠ చేసి ఒక బాలుణ్ణి ఆవిడ ప్రాణం పోసి ఆ బాలుణ్ణి ఆవిడ హక్కుని చేర్చుకుంటుంది. చేర్చుకుని ఆవిడ ఏం చేస్తుంది? ఆ బాలుణ్ణి కాసేపు ఆడించి పాడించి, తండ్రి నాన్న నేను స్థానానికి వెళ్ళొస్తాను, నువ్వు గుమ్మం దగ్గర ఉండి ఎవరైనా వస్తే లోపల రానివ్వకు అంటే వినాయకుడు ఏం చేస్తాడు? చిన్నపిల్లాడు అమ్మ ఏం చెప్పింది అదే చేయాలి. ఇప్పుడు మనలా కాదుగా, మనమైతే ఇదేనో ఆయన వింటాడు. విని అక్కడే కూర్చుంటాడు. కూర్చుని ఆయన
ఆ గుమ్మం దగ్గర ఉంటాడు. ఈ లోపల శివుడు మంచి రౌద్రంగా కైలాసానికి వస్తూ ఉంటే శివుడు ఆయన లోపలికి వెళ్దాం ఆయన మందిరంలో కనుక్కునేసరికి వినాయకుడు అడ్డగించి ఎవరివయ్యా నువ్వు ఆగంటాడు. ఆగనగా శివుడికి ఏమవుద్ది, శివుడు అసలే ఉక్రోషం, ఆయనకి కొంచెం కోపం ఎక్కువ, 3 కన్నులు వాడు ఆయన ఏం చేస్తాడు, నువ్వెవరు నన్ను ఆపుతున్నావు అని చెప్పి వినాయకుడిని అడుగుతాడు. అడిగినప్పుడు వినాయకుడు నువ్వు వెళ్ళడానికి లేదని ఆపితే శివుడు కోపంతో ఏం చేస్తాడు, ఆయన త్రిశూలాన్ని విసరగానే వినాయకుడి శిరస్సు ఖండించి దూరంగా వెళ్ళి పడిపోతుంది. ఈ నిర్జీవుడై పడిపోతాడు. నందీశ్వరుడు ఉంటాడు, శివుడు ఉంటాడు, నారదుడు ఉంటాడు, సకల దేవతములు ఉంటారు అక్కడ. ఈ శివుడు కోపంతో ఎప్పుడైతే ఈ శిరస్సు ఖండించేశాడో ఈ నిర్జీవుడై పడిపోయి ఉంటాడు. ఈ లోపల పార్వతీదేవి ఏం చేస్తుంది, అమ్మో నా స్వామి ఇంటికి వస్తున్నారని గబగబా స్నానం చేసి బయటకు వచ్చి చూసేసరికి శివుడు ఉంటాడు. కానీ ఇదేంటి ఇక్కడే కదా నా కొడుకుని కాపలా పెట్టేళ్ళని నా కొడుకేడని చూసేసరికి కొడుకు నిర్జీవుడై పడిపోయి ఉంటాడు. పడిపోయినప్పటికి ఏం చేస్తుంది ఈవిడ, ఎవరి చేసింది అనేసరికి శివుడే చేశాడని తెలుస్తుంది. అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, శివుడితో వాదన పడుతుంది. పడి శివుడిని అడుగుతుంది, నాకేం చేస్తారో తెలియదు, నా కొడుకు మళ్ళీ తిరిగి మీరు ప్రాణం పోయండి అని. అప్పుడు శివుడు ఏం చేస్తాడో నందీశ్వరుడికి వాళ్ళకి చెప్పి ఎవరైతే ఉత్తర దిక్కుగా పడుకుని ఉండి వాళ్ళ తల ఉత్తర దిక్కుగా ఉంటుందో వెళ్ళి వాళ్ళ శిరస్సు ఖండించి తీసుకొచ్చి తెమ్మంటాడు. తెమ్మంటే వీళ్ళు ముల్లోకాలు తిరుగుతారు, అడవులు తిరుగుతారు, అన్నీ తిరుగుతారు, ఎక్కడ ఎవ్వరూ కనపడరు. ఒకనొక చోటుకి వెళ్ళేసరికి ఒక అరణ్యంలో ఒక గజము అంటే ఏనుగు ఉంటుంది అక్కడ పడుకుని. అప్పుడు ఆ ఏనుగు శిరస్సుని ఖండించి వీళ్ళు కైలాసానికి తీసుకెళ్తారు. ఇదేంటిది, వీళ్ళు గజము యొక్క శిరస్సును తీసుకుని వస్తున్నారని అందరూ ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోతే అప్పుడు పార్వతీదేవి ఇంకేం చేయాలి, కొడుక్కి ప్రాణం పోయాలి, ఏదైతే ఏముందని అప్పుడు ఈ ఏదైతే నీళ్ళు ఇచ్చే నీళ్ళు ఉన్నాయి దాంట్లో నీళ్ళు అలా చల్లి ఆడితో ఫోటో ఉంటుంది, నీతో ఫోటో ఉండే బయట అంటే ఫ్యాన్లు అయ్యేవి కదా ఇక్కడ. రెండు పెడటమన్నా నేనే అందుకనే బాబడిగా సరిపోతాలి ఒకటే ఉందిరా సంచిలో.
అది పోయి పోతాను బయటకు వస్తాను కట్టలేదురా చెప్పండి పిల్లలు దేవుడితో సమానం వాళ్ళకి మనం పెట్టాలా బాగా కర్ణాకర సిద్ధులతో కళ్యాణ 3 సార్లు